వీడు మా హస్బెండ్ వల్ల అక్క కొడుకు అనమాట. నాకు తమ్ముడు వరుస అవుతాడు. వీడిని ఎప్పుడో నేను నాకు పెళ్ళైన కొత్తలో చూసాను. మళ్ళీ ఇదే చూడటం. 3 years బ్యాక్ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో వీడు ఎలా ఉండేవాడంటే చిన్నగా బుజ్జిగా చక్కగా ఉండేవాడు. ఇప్పుడు వీడిని చూస్తే మీసాలు గడ్డలు వచ్చేసి పెద్దోడు అయిపోయాడు. నాకు పెళ్ళైన కొత్తలో చూసాను వీడిని. మళ్ళీ ఇదే చూడటం. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాడు. వీళ్ళు ఎన్ఏడిలో ఉంటారు. మేము గాజువాకలో ఉంటాం. చూడటానికి పక్క పక్కన ఉన్నా సరే ఎప్పుడు కలుసుకోలేదు. ఈ రోజు మా చెల్లి పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వీళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. చాలా రోజులైంది వీళ్ళని కలిసి వీళ్ళతో మాట్లాడి. మళ్ళీ ఈ సందర్భంగా వీళ్ళని కలవటం, వీళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో కబుర్లు చెప్పడం నాకైతే భలే హ్యాపీ అనిపించింది. వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే అసలు టైమే తెలియకుండా గడిచిపోయింది తెలుసా. మేము 6 గంటలకు వెళ్తే మా ఇంటికి వెళ్ళేసరికి 9 అయింది. మన మోక్సమ్మ ఇక్కడికి వచ్చి ఒకటే అల్లరి తెలుసా. ఇటు తిరిగి అటు తిరిగి అదెక్కి ఇదెక్కి ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని తెగ అల్లరి చేసేసింది. దానికి 2 ఫ్రూట్స్ 4 బొమ్మలు దాని ముందు పెట్టేసరికి ఎంత చక్క మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా దాని అంతటా అదే ఆడేసుకుంటుంది. చాలా మంది మా హస్బెండ్ రిలేటివ్స్ ని ఎందుకు వీడియోస్ లో చూపించట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు చూపించట్లేదంటే నాకు యూట్యూబ్ చేయడం ఇంట్రెస్ట్ అని చెప్పి అందరూ యూట్యూబ్ లో కనిపించాలి అని చెప్పి అనుకోరు కదండి. అందుకే చూపించట్లేదు.